దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని అందరినీ ఇంతవరకు కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పరచబడి అద్భుతంగా దేవుని సేవలో వాడబడినటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత విశేషాలను గురించి క్లుప్తంగాను, తర్వాత ఆయన రాసినటువంటి అమూల్య గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాసినటువంటి 14 గ్రంథాల గురించి బ్రీఫ్గా మనం తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నంలో దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. మనం తెలిసినట్లుగా అపోస్తలుడైనటువంటి పౌలు గొప్ప విశ్వాస వీరుడు, అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి దైవజనుడు, మిషనరీ జర్నీస్ చేసినటువంటి యోధుడు, అనేకులకు ఆదర్శప్రాయుడుగా ఉన్నటువంటి గొప్ప ప్రభు సేవకుడు, రోమన్ సిటిజన్షిప్ కలిగినటువంటి వాడు, యూదుడు, హెబ్రీయుడు. అటువంటి గొప్ప భక్తుని ధ్యానం చేయడం, మనకు భక్తుని జీవిత చరిత్ర ధ్యానం చేయడం మన జీవితాలకి సంఘాలకి ఎంతో ఆశీర్వాదకరం. మరి ఆ గొప్ప భక్తుడు రాసినటువంటి బైబిల్లో రాసినటువంటి గ్రంథాల గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఆయన టోటల్ 14 గ్రంథాలు పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ గ్రంథాలు రచించినటువంటి గొప్ప యోధుడు, గొప్ప గ్రంథకర్త అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆయన 14 పత్రికలు రాశాడు. 14 అనేటువంటి సంఖ్య డబుల్ పర్ఫెక్షన్ తెలియజేస్తుంది. 7 అనేటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో పరిపూర్ణతను, పెర్ఫెక్ట్నెస్ను తెలియజేస్తుంది. ఈ విధంగా ఆయన చేత దేవుడు 14 గ్రంథాలు రాసి ఆ పరిశుద్ధ గ్రంథంలో సంపూర్ణమైనటువంటి రీతిలో ఆయన సంఘాలకు అవసరమైనటువంటి డాక్ట్రినల్ నాలెడ్జ్ని, సంఘానికి అవసరమైనటువంటి ప్రతి డాక్టర్ను ఆయన క్రైస్తవ లోకానికి అందించాడు. ఆయన రాసినటువంటి పత్రికలు 14. రోమీలకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెసలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక గురించి కొంత అన్సర్టనిటీ ఉన్నప్పటికీ అనేక మంది పౌలు గారే దీన్ని రచించినటువంటి రచయిత అనేటువంటి కామన్ అండర్స్టాండింగ్ అందరికీ ఉంది. ఈ విధంగా ఆయన క్రైస్తవ సంఘానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలని అందించినటువంటి యోధుని గురించి ధ్యానం చేయటం మనకు ఒక గొప్ప ఆశీర్వాదకరం. ఆయన రాసినటువంటి 14 గ్రంథాల్లో 4 గ్రంథాలు లేక 5 గ్రంథాలుగా కూడా చెప్పవచ్చు. 4 గ్రంథాలని ప్రిజన్ ఎపిసోడ్స్ అంటారు. అంటే జైల్లో నుండి ఆయన రాయడం జరిగింది, అందుచేత వాటిని ప్రిజన్ ఎపిసోడ్స్ అంటున్నారు. అవి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు, కొలస్సీయులకు, ఫిలోమోనుకు, తర్వాత తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. సో ఈ విధంగా కొన్ని గ్రంథాలు చెరసాలలో పౌలు గారు రాయడం జరిగింది. తర్వాత సంఘానికి అవసరమైనటువంటి డాక్ట్రినల్ నాలెడ్జ్ అందించడమే కాకుండా సంఘ కాపులకు అవసరమైనటువంటి అమూల్యమైన సత్యాలని, సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో కావలసినటువంటి అమూల్య సత్యాలు సంఘ కాపులకు చాలా ప్రాముఖ్యం కాబట్టి 3 పాస్టరల్ ఎపిసోడ్స్ రాయటం జరిగింది. ఒకటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక. ఇవి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘ కాపర్లకు, పాస్టర్స్ అందరికీ, వెదర్ దే ఆర్ యంగ్ ఆర్ ఓల్డ్, అందరికీ అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి బైబిల్ జ్ఞానాన్ని పౌలు గారు అందించారు. వృద్ధులైనటువంటి సేవకులు కూడా దేవుని యొక్క సత్యాలు తెలుసుకోవడం అవసరము అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తూ
ఆయన వృద్ధాప్యంలో ఉండి కూడా చాలా అద్భుతమైనటువంటి పత్రికలు ఆయన రాయడం జరిగింది. ఆ, గ్రంథాలు కూడా ధ్యానం చేసినటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాం. ఆ గొప్ప యోధుడు మనకు ఒక ఆదర్శప్రాయుడిగా, మార్గదర్శకుడిగా ఉండి మన పరిచర్యలను సఫలీకృతం చేయనుగాక. ఆమేన్.